సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు మరో లేఖ విడుదల చేశారు. ప్రీమియర్ షోకు హీరో హీరోయిన్స్ వద్దని చెప్పినా వచ్చారంటూ చెప్పారు పోలీసులు. చిత్ర యూనిట్ వస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం కోరిందని, అయితే అల్లు అర్జున్ వస్తే క్రౌడ్ విపరీతంగా ఉంటుందని థియేటర్ యాజమాన్యానికి సూచించినట్లు తెలిపారు. అయినా అల్లు అర్జున్ రావడమే కాకుండా ర్యాలీ చేపట్టారని పోలీసులు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, ఏంటి దీనికి సంబంధించి మరో లెటర్ రావడాన్ని ఏ విధంగా చూడాలి? ఇంత గ్యాప్ వచ్చి ఇంత లెటర్ల మీద లెటర్లు విడుదల చేయడానికి కారణం ఏం కనిపిస్తోంది? పూర్తి అప్డేట్ ఇవ్వండి, అసలు ఏం జరుగుతోంది? సంధ్య థియేటర్ ఘటనలో మరొక ట్విస్ట్ వెలుగు చూసిందని చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి పిటిషన్ అంటే హైకోర్టులో తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలి లేదా సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆపాలంటూ కూడా దాఖలైనటువంటి పిటిషన్ కు సంబంధించి మొన్న విచారణలో భాగంగా సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. మేము పోలీసులకు ఒక లెటర్ పెట్టుకున్నప్పటికీ సరైనటువంటి బందోబస్తు కల్పించలేదనేది వాళ్ళ ఆరోపణ. కానీ కొద్ది నిమిషాల క్రితమే పుష్ప 2 ప్రీమియర్ షోకు హీరో హీరోయిన్స్ చిత్ర యూనిట్ వస్తున్నట్టు పోలీసులకు అనుమతి కోరినప్పటికీ కూడా పోలీసులు ఆ లెటర్ ను నిరాకరించారు, ఆ పర్మిషన్ ను నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హీరో హీరోయిన్ ను అక్కడికి రావద్దంటూ కూడా థియేటర్ యాజమాన్యానికి పోలీసులు సమాచారం ఇచ్చారు. దాంతో పాటు రాతపూర్వకంగా కూడా సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ కూడా పోలీసులు మాట వినకుండా అక్కడ అల్లు అర్జున్ వచ్చి రూఫ్ టాప్ పైన అభివాదం చేయడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ ఒక్కసారిగా అల్లు అర్జున్ చూసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ తొక్కిసలాట జరిగిందనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఎటువంటి ర్యాలీలు కానీ ఎటువంటి అక్కడ అంటే హీరో వచ్చినటువంటి సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దు, హీరోకి హీరోయిన్లకు ఎలాంటి అనుమతి లేదని చెప్పినప్పటికీ కూడా ఈ విధంగా చేయడం వల్లనే రేవతి అనేటువంటి మహిళ ప్రాణాలు కోల్పోవడంతో పాటు శ్రీతేజకు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరికీ కూడా PCR చేయడం జరిగింది. ఎందుకంటే పోలీసులు అక్కడ లేరు, పోలీసులు కూడా అల్లు అర్జున్ చూడడానికి వెళ్లారంటూ కూడా వారి తరపు న్యాయవాది తన వాదనలు వినిపించినటువంటి సమయంలో పోలీసులు దాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఖచ్చితంగా ఈ ఘటన జరిగినటువంటి సమయంలో శ్రీతేజ్ కు PCR చేయడం కానీ, మరోవైపు రేవతిని కూడా వెంటనే సకాలంలో హాస్పిటల్లో తరలించేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్ లో రేవతి ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా శ్రీతేజనం అయితే మాత్రం సకాలంలో హాస్పిటల్ చేర్చి అక్కడ వైద్య చికిత్స అందించేటువంటి ప్రయత్నం చేశామనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. దీంతో ముఖ్యంగా అల్లు అర్జున్ అభివాదం చేస్తూ అక్కడికి రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా చూడ్డానికి ఎగబడి తొక్కిసలాట జరిగింది తప్ప ఇక్కడ ఎక్కడా కూడా పోలీసులు ఫెయిల్యూర్ లేదు. పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగానే ఇదంతా కూడా సమాచారం ఇచ్చినప్పటికీ కూడా సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ యూనిట్ కూడా దీన్ని పట్టించుకోకుండా వ్యవహరించడం వల్లనే ఈ సంఘటన జరిగిందనేటువంటి అంశాన్ని కొద్ది నిమిషాల క్రితమే పోలీసులు కూడా ఒక లెటర్ కూడా వాళ్ళు విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వామి ప్రవీణ్, ఈ లెటర్ ఎందుకు ఇంత లేట్ అవుతుంది రిలీజ్ చేయడానికి? వాళ్ళు దీనికి కారణం కనిపిస్తోంది. ప్రముఖంగా అదే విధంగా థియేటర్ లోపల జరిగిన తొక్కిసలాటని తేలింది. మొన్నటి వరకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే థియేటర్ బయట కాదు, ఈ తొక్కిసలాటంతా లోపల జరిగింది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పటి వరకు పోలీసులు అయితే మాత్రం వీరు రిజెక్ట్ చేస్తూ సంధ్య థియేటర్ కి ఇచ్చినటువంటి లెటర్ అయితే మాత్రం కొంత ఆలస్యంగానే విడుదల చేశారని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే న్యాయస్థానంలో దీనిపైన ఆర్గ్యుమెంట్ జరిగిందో దాని తర్వాత పోలీసులు సోషల్ మీడియాలో పోలీసుల పైన విపరీతమైనటువంటి ట్రోల్స్ జరుగుతున్నాయి. మరోవైపు పోలీసులే స్వయంగా అల్లు అర్జున్ చూడడానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు, అక్కడ కంట్రోల్ చేయలేకపోయారు. మరోవైపు అక్కడ తొక్కిసలాట జరుగుతుంటే ఎవరిని కూడా కాపాడలేకపోయారంటూ కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది తన వాదన వినిపించినప్పుడు పోలీసుల పైన రివర్స్ ట్రోలింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో పోలీసులు అయితే మాత్రం ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ భద్రతాపరమైనటువంటి చర్యలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఘటన జరిగినటువంటి సమయంలో వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీని అంతా కూడా వీడియోలు కూడా ఉన్నాయంటూ కూడా పోలీసులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతం అయితే మాత్రం ఈ అంశానికి సంబంధించి కొద్ది పోలీసులు కూడా సీరియస్ గానే పరిగణలోకి తీసుకున్నారు. కొంత న్యాయస్థానాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా వ్యవహరించారు అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. అక్కడ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది అబద్ధం. ఖచ్చితంగా అల్లు అర్జున్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా బందోబస్తు ఏర్పాటు చేశాం. కానీ అక్కడ సమాచారం లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని రిజెక్ట్ చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోకుండా వ్యవహరించారు కాబట్టి ఈ తొక్కిసలాట జరిగిందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. స్వామి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.